रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीरामनामवरानने। जय सीतारामचंद्र महाराज की जय, पवन सुत हनुमान की जय, जय भगवान श्री साईनाथ महाराज की जय, भगवान सत्य साई बाबा जी की जय। ఆంజనేయ స్వామి సన్నిధానానికి విచ్చేసినటువంటి భక్త బృందానికి అంతటికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నా హృదయాంతరంగంలో ప్రవర్ధిల్లుతున్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానునికి పాద ప్రణామాలు అర్పిస్తూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ శ్రావణ శనివారం నాడు మీరందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో విచ్చేసి ఆంజనేయ స్వామి సన్నిధానంలో చక్కగా భజన చేస్తున్నారు. అందరికీ ఇది అబ్బేది కాదు. ఎంతో పుణ్యం ఉంటే కానీ వచ్చి కూర్చోలేరు. ఎందుకంటే సంసారం అనే జంజాటంలో చిక్కుకొని పోయిన వాళ్ళం మనంతా కూడా. అదంతా ఇదిలించుకొని మీరు వచ్చి కూర్చున్నారంటే పుణ్యాత్మలను లెక్క. ఎందుకంటే భజన చేసేవాళ్ళు పుణ్యాత్ములు, భజనలో కూర్చునే వాళ్ళు పుణ్యాత్ములు. పాడే వాళ్ళకి ఎంత పుణ్యమో వినే వాళ్ళకు అంతే పుణ్యం ఉంటుంది. వినేవాళ్ళు ఎట్లా చేస్తున్నారో కనీసం వింటూ ఉన్నా చప్పట్లు కొడుతూ ఉన్నా దేహానికి పట్టిన చీడపీడలన్నీ వెళ్ళిపోతాయి. భజన చేసేవాళ్ళు ఎంతో కష్టపడి నేర్చుకుని ఉంటారు. ఎంతో భక్తితో పాడాలని వచ్చి ఆంజనేయ స్వామిని మెప్పించాలా, ఆయన అనుగ్రహం పొందాలి, నేను బాగా పాడాలి, ఆయన సంతోషం కలిగించాలి, నేను ఇంకా బాగా పాడాలి, ఆయన సంతోషపరచాలి అని చెప్పేసి భక్తి ప్రపత్తులతో వచ్చి ఇక్కడ భజన చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి వాళ్ళు 10 మందే ఉన్నా వచ్చి కూర్చునే వాళ్ళు కొంతమంది వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఇంకా ఉత్సాహం ఎక్కువ అవుతుంది. అదే మేము చేసే భజన వల్ల ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. భజన వల్ల సంపూర్ణ ఆరోగ్యము వస్తుంది, భగవంతుని ఆశీర్వాదము లభిస్తుంది. ఇకపోతే నేను వచ్చి పిలిచినవారు ఉపన్యాసం చెప్పి నీకు డాన్సర్ అని చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి 4 మాటలు వినడం అనేది ఎంతో పుణ్యప్రదము. నేను 4 లేదా 5 మాటలు చెప్తానంతే. ఆ 4-5 మాటలు గుర్తు పెట్టుకొని పాటించుకున్నామంటే మన జీవితం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోతుంది. 1, రైతులంతా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. రైతులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను పొలంలోకి పోయేటప్పటికి ప్రొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి దేవుని నమస్కారం చేసుకుని వెళ్ళి, ఒకవేళ స్నానం చేస్తారో చేయరో మనసు మంచిగా పెట్టుకునేసేసి మన యొక్క పొలంలోకి అడుగు పెట్టేటప్పటికి పొలం అనేది ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అందువల్ల పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే రైతులందరూ కూడాను ఇంటి నుంచి పొలంలోకి వెళ్ళగానే తన పొలం ఎంత ఉందో అంత చుట్టూ కూడా ఒక ప్రదక్షిణం వేసేవాళ్ళు నమస్కార స్థితిలో ఉండి. ఓ ప్రదక్షిణం చేసి వచ్చి భూమాతకు మళ్ళీ నేల మీద కూర్చొని మోకాల మీద ఈ నుదురు భూమాతకు తాకించి, అమ్మ మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము, మా మీద దయ చూపించు, పంటలు బాగా పండించు, మాకు సుభిక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించుకొని పొలంలోకి దిగేవాళ్ళు పనులలోకి. ఆ ధర్మాన్ని మధ్య ఏమేమైందంటే ఈ మధ్యకాలంలో దాన్ని విస్మరించుతున్నారు. ఎట్లంటే అట్లాగే వెళ్ళేసేసి ఏమేమో చేస్తూ ఉన్నారు. తద్వారా భూమాతకు కోపం రావడం వల్లనో ప్రకృతి శాపం వల్లనో సరిగా వర్షాలు రాకుండా అయిపోతున్నాయి. వర్షాలు వస్తే అతివృష్టి, లేదంటే అనావృష్టి, పంటలే రాకుండా అయిపోతున్నాయి. చేతికి వస్తుందిలే అనుకున్నప్పుడు మేఘాలు చుట్టుకునేస్తాయి, పంట రాకుండా పోతాయి. ఈ విధంగా ఎటువంటి దోషాలు కూడా లేకుండా ఉండాలంటే, పంట బాగా చేతికి రావాలంటే ఒక ప్రదక్షిణం, మీ పొలం ఎంత ఉందో ఒక ప్రదక్షిణం చేసి వచ్చి భూమాతకు నమస్కరించి పొలంలోకి దిగితే పంట అద్భుతంగా పండుతుంది. 2వది వచ్చేసి అమ్మగారులంతా ఉన్నారు కాబట్టి ఆ అమ్మగారులందరికీ నేను చెప్పే చిన్న విన్నపం ఏమంటే, అమ్మ మనము ఎంత నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా అందులో కొంత దోషం ఉంటుంది. ఆ దోషంతో కూడినటువంటి డబ్బుతో తెచ్చినటువంటి వస్తువులతో చేసినటువంటి వంటను నేరుగా తిన్నాము అంటే మనకు రోగాలు వస్తాయి. దోషము మనకి పేరుకొని పోయి పెద్ద రోగాలకు దారి తీస్తుంది. కాబట్టి జ్ఞానులైనటువంటి వాళ్ళు సూచించినారు 3 ధర్మాలు. వంట దించుతానే, మొట్టమొదట పొయ్యి నుంచి వంట దించుతానే, కారం సంగటి కావచ్చు, పప్పన్నం కావచ్చు, ముద్ద కావచ్చు, ఏమైనా కానివ్వండి. ఏ వంట చేస్తే ఆ వంటను కాసింత ప్లేట్లో పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దేవుని దగ్గర పెట్టడం ఒక ధర్మం.
అలా చేస్తే కాసింత దోషం అనేది ఏదన్నా ఉంటే ఆ రోజు కరిగిపోతుంది, తొలగిపోతుంది. రెండో ధర్మం వచ్చేసి ఎవరు తినకముందే కాసింత అన్నము చారు ఏం చేసింటే అది కలుపుకొని పోయేసి కాసింత తీసుకొని పోయి బయట పెట్టేయండి. ఏ ప్రాణి తినిపోయినా ఆ పుణ్యం మనకు కాపాడుతుంది. ఎందుకంటే ప్రకృతి మాతకు అందరము సమానమే. అంటే చీమైనా ఒకటే, మానవుడైనా ఒకటే. అన్ని జీవరాశులు ఆ ప్రకృతి మాతకు బిడ్డలే. మనకైతే మనుషులు, కుక్కలు అవి హీనమైనవి, ఇది మంచిది ఉత్తమమైనది మనం అనుకుంటాము. కానీ ప్రకృతి మాతకు అందరూ సమానమైన బిడ్డలే, అందరూ ఆత్మస్వరూపాలే. మనలాంటి మనుషులే కొంతమంది కుక్కలుగా, కొంతమంది పందులుగా, లేదా కోళ్ళుగా, చీమలుగా, దొమ్మలుగా పుట్టింటారు. చేసిన కర్మ అనేది ఉండి ఉంటుంది కాబట్టి ఆ కర్మ కొద్దీ నీచ జన్మాల పాలై ఉంటారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే ఒకప్పుడు. వాళ్ళ పాపం వల్ల ఆ విధంగా దిగజారిపోయి ఉంటారు. కాబట్టి ఏ ప్రాణి తినిపోయినా ఆ ప్రకృతి మాత సంతోషపడుతుంది. ఎందుకంటే ప్రతి ప్రాణికి భోజనం పెట్టాల్సింది ఎవరు? ప్రకృతి మాతయే, తల్లి కాబట్టి మీరు ఆ పిడికడ అక్కడ పెట్టినారంటే ఆ తల్లి గుర్తిస్తుంది, ఈ బిడ్డ నా బిడ్డలకు భోజనం పెట్టింది. చీమలు తినిపోని ఎంతో పుణ్యం అది. ఒక కుక్క తినిపోయినా, ఒక కోడి తినిపోయినా ఎంతో పుణ్యమే. ఆ పుణ్యం అనేది రేపొద్దున మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ ఆకలి పరిస్థితి ఏర్పడినప్పుడు, అన్నం దొరకని స్థితులలో ఆ ప్రకృతి మాత గుర్తిస్తుంది, వీళ్ళ ఇంట్లో ఎవరైనా భోజనం ఎవరికైనా దానం చేశారా, ఏ ప్రాంగణ పెట్టినారా అని. వెంటనే ఆ తల్లికి తెలిసిన స్పృహకు వచ్చేసిందంటే చాలు, ఏదో విధంగా భోజనం ఏర్పాటు చేస్తుంది ప్రకృతి మాత. మన బిడ్డలు ఆకలి తప్పులు తలమటించే పరిస్థితే ఉండదు. అంతేకాకుండా అడుగో పొడుగో అది వెనకపోయింది. అది వాళ్ళందరూ తిని తల్లి పిల్లలందరూ బాగా తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా అడుగో పొడుగు తిట్టుకొని తినాలి నేను, ఏం కర్మో నా కోడలు అట్లా గయాలి వచ్చింది అని చెప్పుకుంటుంది. అదే మనకేమవుతుంది? శాపం అయిపోతుంది. రేపొద్దున మనకు అదే గతే వస్తుంది, అదే గతే మనకు కూడా వస్తుంది. ఒక తల్లి ఒకటే రైతు కథ గుర్తు వస్తుంది. ఒక రైతు ఎంతో కష్టపడి రైతు పని చేసి డబ్బు సంపాదించి తన కొడుకును పెద్ద ఆఫీసర్గా తయారు చేస్తాడు. మంచి కుటుంబంలో ఉండేటువంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాడు, చదువుకున్న అమ్మాయిని. పట్టణంలో వాళ్ళకు ఉద్యోగము కాబట్టి ఏం చేశారు, నాన్న మీరు ఇక్కడ ఉంటే ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని చూసుకోలేము, మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి పట్టణానికి పిలుచుకొని పోయినారు తల్లిదండ్రులు ఇద్దరు. అయితే వీళ్ళు పెద్ద ఆఫీసర్, పెద్ద బంగ్లా వీళ్ళది. ఇంటికి మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసులు వస్తుంటారు పోతుంటారు. వీళ్ళు చాలా పాతకాలం వాళ్ళు కదా, ఆ బట్టలు మాసిపోయేట్టుతో ఉంటారు. వీళ్ళు కొత్త బట్టలు వేసుకొని పని చేయడానికి లేదా ఊరికి ఉండడానికి కూడా మనసు ఒప్పుకోదు. పాత బట్టలు వేసుకొని కూర్చుంటున్నారు వాళ్ళు. దాంతో వచ్చిన వాళ్ళందరూ ఎవరి ఇల్లు అని అడుగుతుంటే ఆ ఆఫీసర్ కదా ఆయన, మా అమ్మ నాన్నలు చెప్పుకోవడానికి సిగ్గైపోయేసేసి సపరేట్ ఒకటి గుడిసెలాంటి ఇచ్చినాడు. ఆ గుడిసెలో ఉండండి అని చెప్పేసి. ఇంట్లో ఉంటే అందరూ అడుగుతుంటారు ఎవరు అని, ఒక గుడిసె కట్టించేసి ఆ గుడిసెలోకి పెట్టేసినాడు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టినాడు, 5 ఏళ్ళు ఉన్నాడు వానికి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతానికి. చూస్తున్నాడు అన్నీ వాడు కూడా. ఇకపోతే వెనుక ఈ ప్లేట్లలో వాళ్ళకు దగ్గు ఆయాసం ఉంటుంది కదా ముసలిళ్ళకి. ఈ దగ్గు ఆయాసం ఉంటే అదే ప్లేట్లలో మేము తింటే రోగాలు వస్తాయని చెప్పేసి ప్లేట్లు కూడా మార్చేసినారు ఇద్దరికి ముసలిళ్ళకి. ఏం చేసినారు, పెంకు వస్తాయి చూడండి, మట్టివి ముంతలు అంటారా వాటిని, 2 ముంతలు తెచ్చి ఇచ్చినారు. ఇంత పెద్దగా ఉంటాయి ముంతలు, మూకట్లు. ఆ మూకట్లు చేసినారు. పాపం వాళ్ళ చేతులు వణుకుతూ ఉంటాయి. ఒకసారి ఏం చేసినారు, అన్నం పోసిన తర్వాత కడిగేటప్పుడు అది కింద జారి పడిపోయింది, ఒకటి పగిలిపోయింది. పగిలిపోతే ఆ కోడలు రాకాసి ఏమైతుంది, ఒక మూకటి పగిలిపోతే ఎంత చాలా కోపంతో పైకి ఎగిరి విపరీతమైన కోపంతో తిట్టి పెట్టేసింది. ఎవరు తెచ్చిస్తారు ఈ డబ్బులన్నీ, వీటికన్నిటికి ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి మీకు, మందులకు మందులకంటారు, ఎన్ని డబ్బులు వృధా అయిపోతున్నాయి, ఈ మూకటి కూడా పలుకొట్టేస్తే ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు టౌన్లలో అని చెప్పేసి బాగా సెడాబడా తిట్టేసింది. పాపం మా ఇద్దరు ముసలోళ్ళు ఏదో ఏమో పొరపాటు అయింది, చేతులు వణుకుతున్నాయి తల్లి, పడిపోయింది, పగిలిపోయింది, ఏమనుకోద్దమ్మా ఇంకోసారి చేయము అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పిల్లగాడు గమనిస్తున్నాడు. కొత్తవి తెచ్చి మళ్ళీ 2 పెట్టినారు. తెచ్చి కొత్త 2 మూకలు తెచ్చి పెట్టాడు. వాళ్ళ నాయన కూడా తిట్టినాడు. ఏం నాయన నీకు ఎన్నిసార్లు చెప్పాలా, ఏమమ్మా కొద్దిగా నెమ్మదిగా కూర్చునే లేదా, ఏం పని ఉంది మీకు, తినేది కూర్చునేదే కదా, కొద్దిగా నెమ్మదిగా ఉంటే మునిగిపోయింది, ఇవన్నీ పగలగొడితే ఎట్లా
అని చెప్పేసి భార్యకే సపోర్ట్గా మాట్లాడినాడు. మాట్లాడకపోతే భోజనం ఆయనకు ఉండదు. ఆమె సపోర్ట్ చేయకపోతే కనుక యాది ఉండదు, సుఖంలే సంతోషంలే. అడిగి మూలం కూర్చుంటే వంటకు భోజనం కూడా ఉండదు వాళ్ళకి. ఇంకా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది, వాళ్ళకు భోజనం పెట్టేది ఈ తిక్కాయమ్మ అని చెప్పేసి ఆమె సపోర్ట్ మాట్లాడినాడు. పాపము కోడలంటే ఒక ఎత్తు, కొడుకు అంటే ఇంకా బాధ అయిపోయింది. ఎవరికైనా బాధే కదా. నా కొడుకుని ఎంత ప్రేమగా పెంచినాను, అంతప్పటి నుంచి వాడిని ఇంత వాణ్ణి చేస్తే ఇప్పుడు తల్లి అల్లమైంది, బెల్లమైంది. మేమేమైపోయినాం చూడు, మేమేమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి పాపం ఇద్దరు మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారు. ఈయనకి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు కదా, వీళ్ళకి మనవాడు ఎప్పుడు అవ్వాతాతలు కరెక్టే ఇష్టము. వాళ్ళకి అవ్వాతాతలు చాలా ప్రేమగా చూసుకుంటారు, మంచిగా మాట్లాడిస్తారు. ఎప్పుడు ఈడే పడుకుందామని చూస్తాడు వాడు. వాళ్ళకు రోగాలు అని చెప్పేసి తీసుకుని పోయేది వాళ్ళమ్మ. పడుకొని కూడా మాట్లాడించేదిలే, దగ్గర కూడా పోనిచ్చేదిలే. వానికి ఇంకా బాధ, పిల్లగానికి కూడాను. ఎంత గమనిస్తున్నాడా. 4-5 రోజుల తర్వాత భోజనం పెడతామని చెప్పి కోడలు వచ్చింది. ఆడ మూకట్లు లేవు, 2 మూకట్లు లేవు. ఏం మళ్ళా పలుకొట్టినారా అని అడిగినారు. లేదమ్మా ఆడ గూట్లో పెట్టినాను చూడమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. ఆ గూట్లో మూకట్లే లేవు. ఇంకా తిట్టడం మొదలు పెట్టినారు. పొద్దున్న సాయంత్రం తిట్టనే ఉన్నారు అమ్మ. తర్వాత కొడుకు వచ్చినాడు, ఆయనకి చెప్పి తిట్టేసింది. ఆయన వచ్చి తిడుతున్నాడు ఒకటేమని, ఏం చేసినారు, మూకట్లు పడేసినారా, పలుకొట్టినారా, ఏం చేసినారు చెప్పండి అంటే, లేదు నాయన మాకేం తెలుస్తుంది, ఆ గుట్లో పెట్టింది మాకు తెలియదురా అని చెప్తాను. అది అమ్మ చెప్తాను, నాయన చెప్తున్నాడు. అప్పుడు ఆ పిల్లగాడు వచ్చినాడు. ఏంటి నాయన, ఏంటి అమ్మ అని వచ్చినాడు. వస్తే చెప్పినాడు, మీ అవ్వాదాతలకి మూకట్లు పెట్టింటే మాయం చేస్తున్నారు రా అంది వాళ్ళమ్మ. లేదమ్మా వాళ్ళు మాయం చేయలేదు అన్నాడు వీడు. మరి ఏం చేయిందిరా, ఏం చేసినావురా అంటే, నేనే ఎత్తి పెట్టినాను అన్నాడు పిల్లగాడు. ఎత్తి పెట్టినావా, ఎందుకు ఎత్తి పెట్టినావురా అంటే, రేపొద్దున మీరు ముసలోళ్ళు అవుతారు కదా, మిమ్మల్ని ఇట్లా గుడిసెలు పెట్టాలి కదా, మిమ్మల్ని ఇట్లా గుడిసెలో పెట్టినప్పుడు మూకట్లు కొనాలంటే నాకు డబ్బులు ఖర్చు వస్తాయి కదా, ఆ డబ్బులు ఇట్లా మిగిలిస్తున్నా నేను, అందుకే అప్పటికి ఉపయోగపడతా అని ఎత్తి పెట్టినాను నేను అన్నాడు. అప్పుడు దెబ్బ పడిన వాళ్ళకి అనిపించింది, తల్లిదండ్రులకి ఇద్దరికి కూడాను, అంటే కొడుకు కోడలు కనిపించింది. అయ్యో వీరు ఇవన్నీ గమనిస్తున్నాడు అన్నమాట. మేము మా అమ్మ నాన్నలు బాగా చూసుకున్నామంటే వీడు చూసుకున్నాడు కదా, రేపొద్దున మాకు కూడా వీడు బాగా చూసుకుంటాడు. మేము ఇట్లా చేస్తున్నాము అంటే వాడు మాకు ఇదే గతి తెచ్చి పెడతాడు దేవుడా అనేసి అర్థమైపోయి వాళ్ళు బుద్ధి మానుకొనేసేసి ఆ గుడిసెని పడగొట్టేసి గుడిసెలోంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మంచి బెడ్రూమ్ ఇచ్చేసి ఏసీ పెట్టి ఫ్యాన్లు పెట్టి ఇంకా అన్ని రాజభోగాలు చూసుకుంటారు. ఇంకా వాడు వదిలినప్పుడు ఇంకా ఎక్కువ బాగా చూసుకునేది. అట్లా యత్ కర్మో తత్ ఫలితం భవతి అంట. మనం మన తల్లిదండ్రులకు మన అత్తమామలకు ఎలా బాగా చూసుకుంటామో రేపొద్దున మనకు కూడా అదే గతే వస్తుంది. కర్మ అనేది వెంటబడతా ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టదు. దేవతలకైనా వదిలిపెట్టడంలే. దేవతలు కూడా ఏం చేస్తున్నారు, కొండల్లో గుట్టల్లో ఉన్నారా, సంసారం చేసుకుని మనం బతుకుతుందే. మనం ఏం చేస్తున్నారు, సంసారం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొండలు గుట్టల చుట్టూ తిప్పుకుంటున్నారా లేదా దేవతలు. అందుకే వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది, కొండల్లో గుట్టలో ఉండాల్సి వస్తుంది దేవతలందరూ కూడా. ఈ విధంగా ఎవరిని కర్మబంధం వదిలిపెట్టడం లేదు. కాబట్టి ముందు ముసలోళ్ళకు భోజనం పెడితే వాళ్ళ ఆశీర్వాదాలు వస్తాయి, ఏదైనా దోషమున్నా తొలగిపోతుంది. భగవంతునికి పెట్టడం వల్ల, ఒక ప్రాణికి పెట్టడం వల్ల, ఇంకొంటే పెద్దలకు ముందు పెట్టడం వల్ల ఇన్ని 3 రకాలుగా మనకు ఆశీర్వాదం లభిస్తుంది. మిగిలిన పదార్థాలన్నీ కూడాను పవిత్రమైనటువంటి ప్యూర్ ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని తిన్నామంటే ఏ రోగాలు రావు. అటువంటి ప్రసాదం తింటే ఏ రోగాలు రావు. 100-120 సంవత్సరాలు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. లేదనుకోండి, ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక రోగం వస్తా ఉంది, చూసినారా లేదా మీరు? ప్రతి ఒక్కరింట్లో ఒకరిపోతే ఒకరికి ఏదో ఒక రోగం వస్తుంది. సంవత్సరం పొడవునా మా ఇంట్లో ఎవరికి రోగాలు లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కారణం ఏంటి అంటే దోషం ఈ విధంగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి దోషాలు ఏమీ రాకుండా పెద్ద రోగాలు, చిన్న రోగాలు వచ్చినా పర్లేదు, కానీ పెద్ద రోగాలు వచ్చి నెలలు సంవత్సరాలు మంచాన పడి దరిద్రం లేకుండా ఉండాలంటే బుజ్జులు, తల్లులు, బంగారులు ఖచ్చితంగా దేవుని దగ్గర పెట్టండి. అంతా కాసేపు తర్వాత మళ్ళీ మీరే తెచ్చుకొని తినండి. దేవుని ప్రసాదమే కదా, వేడిగా పెట్టండి, చల్లగేంత వరకు ఉంచండి, మళ్ళీ తెచ్చుకొని మీరే తినండి. తర్వాత ఒక ప్రాణికి పెట్టండి, ఇంట్లోనే ముసలిలకు ముందు భోజనం పెట్టండి. అన్ని రకాలుగా మీకు తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, 10 మంది వచ్చి కూర్చున్నా పెట్టడానికి ఏ లోటు లేకుండా మీకు జీవనం సాగిపోతుంది. 3వ స్థానంలో 2 ధర్మాలు చెప్పినాను. 3వది వచ్చేసి
భజనను వదలద్దండి. భజన అనేది భక్తి, జ్ఞానం, వైరాగ్యం. భజనను వదలద్దండి. భజన అనేది భక్తి, జ్ఞానం, వైరాగ్యం. భ అంటే భక్తి, జ అంటే జ్ఞానం, నా అంటే లేదు అని అర్థం. అంటే ఏది శాశ్వతం కాదు అంటే వైరాగ్యం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించేదే భజన. కాబట్టి మనకు అర్థం కానీ కాకపోని ఆ సంకీర్తనలు పాడుతూ ఉన్నామంటే, వింటూ ఉన్నామంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ భజనలు ఎంతో పుణ్యాన్ని ప్రసాదించేటివే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాయి. మీకు భాగవతంలో అజామిలుడు అని పేరు విన్నారా? అజామిలుడు వినలేదు కదా? ఈ చిన్న కథ చెప్పేస్తాను నేను. భాగవతంలో షష్టమ స్కంధంలో అజామిలుడు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఏం చేస్తాడంటే, భక్తుడు అంటే మొదట్లో బ్రాహ్మణుడు అతడు. ఈ అజామిలుడు బ్రాహ్మణుడై ఉండి మంచి అందమైన భార్యను పెళ్లి చేసుకొని భార్యా పిల్లల్ని వదిలేసేసి అరణ్యంలో పోయి అరణ్యంలో దర్భలు కోసుకుంటూ ఉన్నప్పుడు ఒక కొండ చెంచుల అమ్మాయి అందంగా కనపడితే ఆ అమ్మాయి అంటే వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి గుడిసెలో గూడెంలో పిలుచుకుపోయింది. వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం చేసింది. ఇతనికి ఎవరూ లేరంట, నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, నాకు కూడా ఇతడు ఇష్టమే, నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి పెళ్లి చేయించుకునేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ముద్దుగా ఉందని చెప్పేసి అక్కడే ఉండిపోయినాడు. ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పట్టించుకోలే, భార్య ఉంది పట్టించుకోలే. బ్రాహ్మణుడు ఇతడు యజ్ఞయాగాలు చేసుకుంటూ ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటూ బతకాల్సినటువంటి బతుకు పోయి వేటాడము, దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. అతనికి సంవత్సరం ఒక లెక్క 20 మంది పిల్లలు పుట్టినారు, 21 మంది. అంతమంది సంతానం కన్నాడు. వాళ్ళందరూ పోషించాలి కదా, డబ్బులు ఊరికనే వస్తాయా? దొంగతనాలు దోపిడీలు చేస్తూ పోతున్నాడు. ఆ విధంగా అతనికి జీవితం పూర్తి అయిపోయింది. అవసాన దశ వచ్చింది, మంచాన పడ్డాడు. ఇంకా చనిపోయే స్థితి దగ్గర పడింది. యమకింకర్లు వచ్చినారు. యమకింకర్లు చూడగా భయపడిపోయాడు. అయ్యో నేను చచ్చిపోతున్నానే అనేసి. చనిపోయే ముందు నాకు చాలా ముద్దుల కుమారుడు కూడా ఉన్నాడు, ఇష్టమైన కుమారుడు. వాని పేరు నారాయణ అని పెట్టినాడు పేరు. ఆ చనిపోయేటప్పుడు ఆ చిన్న కొడుకు నన్ను ఒకసారి చూసి చచ్చిపోదామని చెప్పేసి నారాయణ 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 రారా ఎక్కడున్నావురా అని చెప్పేసి పిలిచినాడు. పిలిస్తే ఆ కుమారుడు పిలిస్తే లోపల ఏమైందంటే ఇక్కడ యమకింకర్లు వచ్చేసి ప్రాణాలు పట్టుబట్ట లాగుతున్నారు. అందులోకి నారాయణ నారాయణ అంటున్నారు కదా, వైకుంఠం నుండి నారాయణ భట్టులు వచ్చినారు. వచ్చేసి ఆపేసినారు. ఏ యమభట్టులారా, ఎవరు మీరు? ఇతడు మహావిష్ణువు భక్తుడు, వైకుంఠానికి అర్హుడు అన్నారు. అది చేసిందంటే పనికిమాలిన పనులే. భార్యను వదిలేసా, తల్లిదండ్రులను పట్టించుకోలే, గాయత్రి మంత్రం పఠించడం లేదు, యజ్ఞయాగాలు చేయడం లేదు, సంధ్యావందనం చేయడం లేదు, మాంసం తినకూడదు, నిషేధం బ్రాహ్మణులకి. బ్రాహ్మణుడిగా ఉన్నప్పటికీ బ్రాహ్మణ కార్యాలు ఏమీ చేయడం లేదు, భ్రష్టుడైపోయినాడు. అటువంటి వాడు వైకుంఠం ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి ఈ యమభటులు అన్నారు. అంటే అతడు నారాయణ అన్నాడు చనిపోయే ముందు. నారాయణ అంటే వైకుంఠానికి అన్నాడు. అంటే చనిపోయే ముందు మనకు నారాయణ లేదా శివ, కృష్ణ, గోవింద, వాసుదేవ, మధుసూదన, మాధవ, అచ్యుత లేదా భగవద్గీత అని ఏదో ఒక మాట భగవంతుని నామము నోటికొచ్చిందంటే చాలు వాడు మోక్షానికి పోతాడంట. భాగవతమే మనకు ప్రమాణం. కాబట్టి చనిపోయే ముందు మనకు భగవన్నామం నోటికి రావాలా అంటే ఇప్పటి నుంచి భజనలో కూర్చొని ప్రతిరోజు భగవన్నామం జపం చేసుకుంటూ ఉంటేనే. చిన్న చిన్న పిల్లలు బాగా చేస్తున్నారు భజన, రైట్ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు. ఆ వయసు నుంచే ఇంకా పిల్లలంతా అక్కడ చూడేది, కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఇలా కూర్చున్న వాళ్లకు మరణ సమయం నందు కూడాను భగవన్నామం నోటికి వస్తుంది, వైకుంఠానికి ప్రయాణం. లేదంటే యమకింకర్లు వచ్చి లాక్కపోతారు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోతారు. ఇది సులభమైన మార్గం, ఏ ఒత్తిడి లేని మార్గం, ఏ కష్టం లేని మార్గం. ముక్కు మూసుకొని తపస్సు చేసే పనేలే. గాలిని బంధించి హసించే గాసిల పని లేదు, జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు. గాలిని బంధించి గాలిని బంధించి హసించే గాసిల పని లేదు, జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదన అని మనసున్న తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున్న తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం,
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. ప్రహ్లాదుడు పాడతాడు భక్త ప్రహ్లాద సినిమాలో, ఎంత మధురమైన సంకీర్తనం. ముక్కు మూసుకొని తప్ప చేసే పనిలే. ఇదేది జీవులు కోసి, గొర్రెల్ని జీవుల్ని కోసి యజ్ఞం చేసేవాళ్ళు. అలా చేసే పనిలే. కేవలము మాధవ మధుసూదన గోవింద నారాయణ వాసుదేవ రామ కృష్ణ గోవింద్ అని జపం చేసుకుంటుంటే చాలు అని చెప్పేసి ప్రహ్లాదుడే అంటాడు. అందువల్ల భగవన్నామం ఉచ్చారణ చేశాడు కాబట్టి వైకుంఠానికి తనకు దారి అని చెప్పారు. ఎవరు? విష్ణు భటుడు. నాయన అతడు భక్తితో చేసింటే వైకుంఠాన్ని పిలుచుకోబోదు, నేను కూడా ఒప్పుకుందును. యమకింకరులు అంటున్నారు, వాడు భక్తితో కాదు, వాడి కొడుకు మీద వ్యామోహంతో చచ్చిపోతున్న భయంతో ఒరే నారాయణ 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 పిలుచున్నాడు కానీ భక్తితో చేసినాడు అని పిలుచుకోపోనికి వైకుంఠానికి అన్నారు వీళ్ళు. అప్పుడు వైకుంఠానికి వచ్చినటువంటి భటులు ఏమన్నారంటే, నారాయణ భటులు వాళ్ళు వేలాకోళం కోసమనో హేళన కోసమనో నవ్వులాటకనో లేదా ఎవరిని పిలవడం కోసమనో ఏ విధంగానా కానీ కాక నారాయణ అంటే సాలయ్యా, నారాయణ పదం పలికితే సాలయ్యా మోక్షానికి అర్హుడు, వైకుంఠానికి అర్హుడు అన్నారు. ఈ హరినామ కీర్తనలు కానీ ఈ భజనలు కానీ మోక్షాన్ని చేరుస్తాయి. ఒక పద్యం చెప్తారు అక్కడ, ఎవరు? వైకుంఠ నారాయణ భటులు. బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యోగ తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సముతికి గేసరు హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు వందరాని, భూరి నిర్వాణ భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. అని ఒక పద్యం చెప్తారు. హరినామ కీర్తనలు ఎట్లాంటివి అంటే, బ్రహ్మహత్య చేస్తే ఎంత పాపం వస్తుందో ఆ పాపాలనేటువంటి బ్రహ్మహత్య అనేక పాపాటవులు అడవులు, కీకారణ్యంలో ఒక చిన్న నిప్పు పడితే మొత్తం అరణ్యాలన్నీ ఎట్లయితే కాలిపోతాయో బూడిదైపోతాయో, హరినామం లేదా హరి భజన చేస్తున్నామంటే బ్రహ్మహత్య లాంటి పెద్ద పెద్ద పాపాలే పటాపంచలై నశించిపోతాయి, కాలి బూడిదైపోతాయి అంటాడు. గురువుతో తప్పు చేసి గురువు యొక్క కోపానికి గురైనటువంటిది పెద్ద దోషం. అది అటువంటి దోషాలనేటువంటి గురు తల్ప కల్మష క్రూర సర్పములకు, అలాంటి సర్పాలకు గేకులు, పాములను చూసినాయంటే ఈ యొక్క నెమళ్ళు వెంటనే చంపేస్తాయి. నెమళ్ళు ఉన్నాయంటే పాములు అక్కడ ఉండవు. ఆ విధంగా హరినామ సంకీర్తన చేస్తుంటే గురువు వల్ల ఏదైనా దోషం చేసి శాపాలు పొంది ఉన్నా అవన్నీ పటాపంచలైపోతాయి. అలాగే తపనీయ చౌర్యోగ అంటే మీ దొంగతనాలో దోపిడిలో దౌర్జన్యాల్లో చేసి ఏదైనా పాపం తెచ్చుకొని ఉంటే అటువంటి చీకటికి సూర్యకిరణాల్లాగా ఈ యొక్క భజనలు, హరిభజనలు, హరికీర్తనలు ఆ పాపాన్ని పటాపంచలు చేస్తాయట. మధుపాన కిల్బిష మదనాగ సమితికి, మధుపానం అంటే ఏంటి? వ్యసనాలు, మందు తాగడము, సిగరెట్లు తాగడం, బీడీ తాగడం కూడా పాపాలే. అటువంటి పాపాలనేటువంటి ఏనుగులకు, మదపుటి ఏనుగులకు అటువంటి సింహాలు లాంటివి హరినామ కీర్తనలు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులాలు బ్రహ్మాది సురులకైనా అందరాని, బ్రహ్మాది దేవతలు కూడాను ఏ శ్రీహరి కోసం పరితపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా ఆ భగవంతుడి దర్శన భాగ్యం లభించదట. ఈ హరినామ సంకీర్తనలు, ఈ భజనలు చేస్తుంటే భగవంతుని మనసు ఇక్కడికి లాగుతుంది. వెంటనే ఆ భగవంతుని సాక్షాత్కారము, భగవంతుని సన్నిధానము మనకు లభిస్తాయని ఆ యొక్క నారాయణ భటులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆ అజామీలుని యమభటులు వదిలిపేసి వెళ్ళిపోతారు. తర్వాత నారాయణ భటులు వైకుంఠాన్ని తీసుకెళ్తారు, మోక్షం వస్తుంది అతనికి. కాబట్టి మరణ సమయమునందు కూడా మనకు భగవన్నామం నోటికి రావాలి. కాబట్టి ఏ పని చేస్తున్నా తల్లులు, మీరు వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, బండలు తుడుస్తున్నా, మీ భర్తనే ఉతుకుతున్నా, లేదా పంట పొలాలలో వంట పనులు చేసుకుంటూ ఉన్నా, ఏ పని చేస్తున్నా కానీ కాక మీరు భగవన్నామాన్ని వదలద్దండి. మీకు ఏది ఇష్టమైతే అది, అన్ని మంత్రాలు ఒకటే, అన్ని భగవంతుడు స్తుతించేటివే.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఓం నమో శ్రీ ఆంజనేయం, ఓం నమో శ్రీ ఆంజనేయం, ఓం నమో శ్రీ ఆంజనేయం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఏదైనా మంత్రం చెప్పండి సమ్ముడు తల్లులు. ఆ మంత్రము జపం చేస్తూ మీరు ఏ పని చేసినా అది పవిత్రమే. మీరు స్నానం చేస్తూ స్నానం చేశారనుకోండి, మంత్ర జపం చేస్తూ స్నానం చేశారనుకోండి, మామూలు స్నానం చేస్తే స్నానం అవుతుంది. భగవన్నామం జపం చేస్తూ స్నానం చేశారా అభిషేకమే అవుతుంది. మీరు నీళ్ళు తాగుతున్నారు, ఊరికి నీళ్ళు తాగితే దాహం తీరుతుంది. కానీ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం గంగాయ నమః, ఓం గంగాయ నమః తాగినారా ఆ నీరు తీర్థం అవుతుంది. భగవన్నామంతో తీర్థం అవుతుంది, రోగాలు రావు. అలాగే భోజనం చేస్తున్నారు, భోజనం చేసే ముందు కూడా కొద్దిగా నీళ్ళు తీసుకొని అలా చుట్టేసి కృష్ణార్పణమస్తుని తాగి మీరు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ కూడా తిన్నారనుకోండి, అది ప్రసాదం అవుతుంది. వంట తయారు చేసేటప్పుడు కూడా మీరు భగవన్నామం జపం చేస్తూ వంట చేయండి, అది ప్రసాదం అవుతుంది. కసులు ఒడుస్తున్నారు, ఊరికే ఒడిస్తే శుభ్రం అవుతుంది. అదే భగవన్నామం జపం చేస్తుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ వచ్చారనుకోండి, శుభ్రతతో పాటు పవిత్రత కూడా అవుతుంది, పవిత్రం అవుతుంది, దేవాలయం అవుతుంది. ఇల్లే దేవాలయం కావాలా వద్దా? దేవతలు నివసించే దేవాలయంగా తయారు కావాలా? చెప్తున్నారు బాగా వింటున్నారు కూడా, అమ్మగారులు బాగా శ్రద్ధగా వింటున్నారు. ఏ పని అన్నా చూడండి పుచ్చులు, అమ్మ తల్లులు, ఏ పని చేస్తున్నా భగవన్నామం జపం చేస్తున్నామంటే ఆ పని పవిత్రం అవుతుంది. మీరు నడుచుకుంటూ పోతున్నారనుకోండి, ఓం నమ శివాయ అనుకుంటా పోండి, దారిలో దిగదీసో దిష్ట తీసో చేతబడులు చేసో ఏమన్నా వేసింటారా? మీరు జపం చేసుకుంటూ పోతున్నారంటే మీకంటే ముందే మీ నుంచి వైబ్రేషన్స్ పోతుంటాయి. వైబ్రేషన్స్ అంటే ఏంటివి? కొన్ని తరంగాలు. ఇప్పుడు టీవీ రిమోట్ చేస్తాం, ఈడ కూర్చొని ఈడ నొక్కితే అక్కడ టీవీ అనేది కదా, ఎవరైనా పోయి ఆన్ చేస్తున్నారా? ఎట్లా ఈడ నొక్కితే ఆడ ఎట్లా అవుతుంది అంటే దీని నుంచి ఏవో కిరణాలు పోతున్నాయి కదా, కంటికి కనిపించిన కిరణాలు పోతున్నాయి. అదే విధంగానే భగవన్నామం జపం చేస్తున్నంటే మన నుంచి కూడా కొన్ని తరంగాలు బయటికి పోతూ ఉంటాయి. ఆ తరంగాలు మనకంటే ముందే పోయి ఆ దుష్ట శక్తుల్ని, ఆ దిష్టి తీసినది వీళ్ళు ఇలాంటివి ఏమి తగలకుండా మనకు ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది. అలాగే దయ్యాలు భూతాలు పిశాచాలు ఏమైనా పక్కన పోతున్నా కనుక మనం టచ్ చేయలేవు ఓం నమ శివాయ అనుకుంటూ పోతున్నామంటే. కాబట్టి భగవన్నామాన్ని ఎప్పటికీ వదిలిపెట్టద్దండి. భగవన్నామమే కలియుగంలో మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది. నిరంతరం భగవన్నామం జపం చేసుకుంటున్నామంటే ఎటువంటి కష్టాలను తొలగిపోతాయి. ఎప్పుడైనా భయం వేసింది అనుకోండి, ఎప్పుడైనా భయం వేసింది, బాధ వేసింది, చాలా దుఃఖంగా ఉంది, అవమానం కలిగింది, సమస్యగా తయారైంది, ఎంత తీవ్రంగా బాధ ఉంటే అంత తీవ్రంగా జపం చేయండి. ఒక అర్ధగంటే మీరు జపం చేస్తే చాలు, ఒక గంట లోపలే మీకు అంతా విశాలం అయిపోతుంది మనస్సు అంతా. అది పెద్ద సమస్య కాదు, ధైర్యం మీకు వచ్చేస్తుంది. అంతేకాకుండా జపం చేసే కొద్దీ పాపం కూడా నశించిపోతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితగా, కొన్ని మానసిక రోగాలు కావచ్చు, శారీరక రోగాలు కావచ్చు, జపం చేసే కొద్దీ గత జన్మల ద్వారా వచ్చినటువంటి ఆ పాపాల కారణంగా వచ్చిన రోగాలు కానీ అన్నీ కూడా క్రమంగా నశించిపోతాయి. ముందు చెప్పింది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితః. మనకు రోగాలు వస్తున్నాయంటే అవి శారీరక రోగాలు కావచ్చు, మానసిక రోగాలు కావచ్చు. వస్తున్నాయంటే గత జన్మలో చేసిన పాపాలు ఉన్నాయంట. ఆ పాపాలు నశించడం కోసం శాస్త్రం ఏం చెప్పిందంటే తత్తుపశమనార్థం మంత్రం, తంత్రం, అంత్రం, ఔషధం, 4 మార్గాలు చెప్పింది. ఫస్ట్ చెప్పింది మంత్రమే. రోజు మనం భగవన్నామం జపం చేస్తుంటే ఆ రోగాలే రావు. వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా చేసుకోవడం మంచిది కదా. ఆరోగ్యంగా ఉన్నాం, భగవంతుడా నీ దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా, ఇంకా సంపూర్ణంగా తుది శ్వాస వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి. నీ పాదాలు వదల, నీ నామము నేను వదలను, నీ సంకీర్తనలు వదలను, నీ భజన వదలను, నీ చరణాలే పట్టుకొని ఉంటాను అని చెప్పేసి నిరంతరం భగవన్నామం జపం చేస్తూ ఉంటే ఏ రోగాలు కూడా రావు. భగవన్నామమే మొదటి మందు అదే. తర్వాత తంత్రము, అంతరాలు చేస్తే అంతరాలు కట్టించుకుంటుంటారు. తంత్రాలు అంటే దిష్టి తీసేటివి ఉంటాయి కదా, అలాంటివి దిగదీసేటివంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఒకరు కొన్ని రోగాలు తగ్గిస్తాయి. నాలుగోది ఔషధం, మందులు, మెడిసిన్స్ తీసుకోవడం. ఈ విధంగా మనము భగవన్నామాన్ని జపం చేస్తుంటే ఏ సమస్యలు రావు, ఏ రోగాలు రావు. ఒక చిన్న మాట ఏమిటంటే ప్రతి ఒక్కరికి ధనము రావాల్సి ఉంటుంది. డబ్బుతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో జీవితంలో రాకూడదు అనుకుంటే, మీకు డబ్బుతో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనుకుంటే ప్రొద్దున్నే 7:30 లోపల ఒక చెంబు నీళ్లు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి.
ఓ చెంబు నీళ్ళు తీసుకోవడము, ఏ మంత్రాలు అక్కర్లేదు. ఓం నమో సూర్యనారాయణ, ఓం నమో సూర్యనారాయణ, ఓం నమో సూర్యనారాయణ. అది పలికేది రాదనుకోండి, ఓం 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 ఓంకారాన్ని దీర్ఘంగా చెబుతూ ఒక చెంబు నీళ్ళ మీకు ఖర్చు వచ్చేది. రోజు ప్రొద్దున్న 7:30-8 లోపల ఇచ్చేసినారు అనుకోండి, అయితే ఇలా ఎత్తులోంచి పోయాలా, ఆ సూర్య కిరణాలు అనేటివి ఆ ధార గుండా మీదికి రావాల. అలా ప్రొద్దున సాయంకాలము అస్తమించేటప్పుడు ఒక చెంబు నీళ్లు సూర్యుని వైపు తిరిగి మీరు నీళ్లు ధార పోసినారంటే ఇంకా వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం పాటు చేయండి, మీకు నేను చెప్పే పని లేదు. దారులు ఏర్పడతాయి, డబ్బుకు ఏమాత్రం కొదవ ఉండదు, అప్పులు సప్పులు అనే దరిద్రాలే ఉండవు, అప్పులు ఉండేటివన్నీ కూడా తెగిపోతాయి, డబ్బులు కూడా బాగా నిలబడతాయి, ఆరోగ్యం బాగుంటుంది, 10 మంది వచ్చి ఇంట్లో కూర్చున్నా పెట్టడానికి లోటు లేకుండా మీకు సమాధానం అవుతుంది, డబ్బు వస్తుంది. ఈ చిన్న పని చేయడానికి ఏ కష్టం లేదు కదా. అందరం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం చేతి 4 మాటలు చెప్పడం జరిగింది. వీళ్ళు ఆడవాళ్ళు చేయొచ్చునా మొగలు చేయొచ్చునా అని డౌట్ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. మీదికి పోయి సన్నగట్ట ధారగానా పోయవచ్చు, లేదా ఒక బకెట్ పెట్టుకొని బకెట్లో పడితట్టుగా పోసి ఆ బకెట్ నీళ్ళు చెట్టుకు వేసినా సరిపోతుంది. లేదా పొలంలో ఉన్నామనుకోండి, పొలంలోనే ఇట్లా నీళ్ళు తీసుకొని చేతులతో అయినా పోయచ్చు, లేదా ఒక బాటిల్ ఉంటే వాటర్ బాటిల్తో అయినా అట్లా సన్నగా పోయవచ్చు. నీళ్లు ధార పోయడమే ముఖ్యం. శివునికి అయితే అభిషేకము ప్రియము. శివునికి ఒక గ్లాస్ నీళ్లు పోస్తే చాలు పొంగిపోతాడు, వరాలు ఇస్తాడు. మహావిష్ణువు అయితే కృష్ణుడైనా విష్ణువైనా పువ్వులతో ఆకులతో పూజిస్తే చాలు. అలంకార ప్రియుడు మహావిష్ణువు. శివుడు అభిషేక ప్రియుడు, మహావిష్ణువు అలంకార ప్రియుడు. సూర్య భగవానుడు అర్ఘ్య ప్రియుడు. నీళ్లు ఇస్తే చాలు పొంగిపోతాడు, నీళ్ళు నీళ్ళు దారపోస్తే చాలు పొంగిపోతాడు. తద్వారా మీకు అన్ని ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా చరణార విందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి మోక్షానికి కావలసిన అర్హతలన్నీ కూడా ప్రసాదించాలని ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను.